కావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? వస్తావనే అనుకున్నా. ఇది నీ మూలంగా మా నాయన ఊపిరి వదిలిన నేల, నా తమ్ముళ్ల నెత్తిటితో తడిసిన గడ్డ. ఈడనే నీ ఆయువంతమైపోవాలని రప్పించిన. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. నువ్వేందన్నా వాంతో నిలబడి మాట్లాడతావు? కూర్చో. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. రాకపోతే రాయలసీమలో కరువు రాదు, భూకంపము రాదు. రావలసిన వాడు వీర మనోహర రెడ్డి. అనాథనని చెప్పి నన్ను నమ్మించి మోసం చేశావు. అది నీ మొదటి తప్పు. ప్రేమించానని నందిని మోసం చేశావు. అది నీ రెండో తప్పు. మూడో తప్పు చెయ్యొద్దు. సాయంత్రం 5 గంటలకి తాళి కట్టిన నీ చేతులతో నందిని చేతులకు గాజులు తొడగాలి. ఆడు రాడు, వస్తాడు. రానియకపోతే? ముహూర్తానికి రాకపోతే ముక్కోడి దేవతల సాక్షిగా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి వాణ్ణి తీసుకుపోతా. నా ఇంటికొచ్చి నన్నే నరుగుతానంటావు? నీ ఇంటికే కాదురా, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకైనా వస్తా, ఏ ఊరికైనా వస్తా, ఏ సెంటర్కి రమ్మన్నా వస్తా, ఏ గడప తొక్కమన్నా తొక్కుతా. నరకటం మొదలెట్టాక వరసలు చూడను. చూస్తారేంద్రా? ఆపండి. ఆయుధం లేకుండా వచ్చినావు, మా గడప దాటి ఎట్టా పోతావు? ఆయుధాలు మీకు కావాలరా? నాకు చాలు, నరుకుతా. సయ్యా సై అంటే సెకండ్ కో హెడ్ తీసుకువెళ్తా. ఇంద్రసేన రెడ్డి.